నమస్తే, నేను మీ కిషోర్. వెల్కమ్ టు సాక్షి డిజిటల్ స్పెషల్ స్టోరీ. జత్వానీ జత్వానీ జత్వానీ. అబ్బా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఎల్లో మీడియా చూస్తే ఈమె ఏదో ఇంటర్నేషనల్ విఐపి, ఈమెకేదో జరిగిపోయింది అని రాష్ట్రం మొత్తం ఊగిపోయింది. వైసీపీ నేతలను, సీనియర్ ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయడానికి అసలు ఈమె పేరును ఎలా వాడుకున్నారో చూసాం అందరం. కానీ ఇప్పుడు కట్ చేస్తే, అయ్యో సార్, ఆమె అమాయకురాలు కాదు, ఏకంగా ఒక పెద్ద బ్లాక్మెయిలర్ అని కూటమి ప్రభుత్వం పరిధిలో సిఐడిఏ ఛార్జ్షీట్ దాఖలు చేసే పరిస్థితి వచ్చింది. అవును, మీరు వింటోంది అక్షరాల నిజమే. వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ను బెదిరించి 1.32 కోట్లు వసూలు చేసినట్టుగా సన్నిహితంగా ఉన్న ఫోటోలు చూపించి అత్యాచారం కేసును పెడతానని బెదిరించినట్టు సాంకేతిక ఆధారాలతో సిఐడి కోర్టుకు తెలిపింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఐపీఎస్ అధికారులైన పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీను ఇరికించడానికి చేసిన కుట్ర ఇప్పుడు రివర్స్ బుల్డోజర్ లాగా కూటమి ప్రభుత్వ పరువును గంగలో కలిపేసింది. అసలు అప్పట్లో జత్వానీని వెనకేసుకొచ్చి మీడియాలో పెద్ద పెద్ద డిబేట్లు పెట్టిన ఎల్లో గ్యాంగ్ ఇప్పుడు ఎక్కడ దాక్కుంది? ఇలా పనికిమాలిన రాజకీయాలు ఎల్లకాలం చెల్లవని రుజువు చేసిన జత్వానీ కేసు పూర్తి కథ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. సరే, ఈ విషయంలోకి వివరంగా వెళ్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంతర్జాతీయ విఐపి లాగా ఒకరిని మోశారు. ఆమె బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ. అప్పట్లో పచ్చ పత్రికలు, పచ్చ టీవీ ఛానళ్లు ఏం రాశాయి? పాపం అమాయకురాయలైన జత్వానీపై వైసీపీ నేతలు, ఐపీఎస్ అధికారులు కుట్రలు చేశారు, వేధించారు అని పొద్దున్న లేస్తే డిబేట్లు కూడా పెట్టారు, ఏకదాటిగా ప్రచారం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఆయన హయాంలో పనిచేసిన అధికారుల మీద బురద జల్లేందుకు ఈ కేసును ఒక పొలిటికల్ వెపన్ లాగా వాడుకోవాలని చూశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. సిఐడి అధికారులు సాంకేతిక ఆధారాలతో కోర్టులో దాఖలు చేసిన సవరించిన ఛార్జ్షీట్ చూసి కూటమి ప్రభుత్వానికి మైండ్ బ్లాంక్ అయింది. అసలు సిఐడి కోర్టులో ఏం చెప్పిందో తెలుసా? కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తిని బెదిరించి ఏకంగా 1.32 కోట్లు వసూలు చేసింది. ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను చూపిస్తూ తన మాట వినకపోతే అత్యాచారం కేసు పెడతానని సాంకేతిక ఆధారాలతో బ్లాక్మెయిల్కు పాల్పడింది. ఇది ఇలా ఒక్క ఏపీలోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా బడా వ్యాపారులు, రాజకీయ నేతలను ఇలాగే బ్లాక్మెయిల్ చేసి కోట్లు వసూలు చేసిందని తేల్చింది. అంటే ప్రభుత్వం మారగానే రాజకీయ కక్ష సాధింపు కోసం ఒక ప్రాసెస్డ్ బ్లాక్మెయిలర్ను బాధితులుగా సీన్లోకి తీసుకొచ్చి చివరకు సొంత సిఐడితోనే ఆమె బ్లాక్మెయిలర్ అని చెప్పించుకోవాల్సిన దౌర్భాగ్య స్థితికి కూటమి ప్రభుత్వం దిగజారిపోయిందన్నమాట. అసలు ఈ రాజకీయంలో అత్యంత బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? న్యాయంగా నిబద్ధతతో పనిచేసిన ఐపీఎస్ అధికారులను బలిపశువులను చేయడం. సీనియర్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ వంటి వారిపై అప్పట్లో పచ్చ మీడియా చేసిన దాడి ఏంటో అందరం చూసాం. అది అంతా ఇంత కాదు. జత్వానీని వాడుకున్నారు. అధికారుల అండదండలున్నాయి అని ఛానళ్లలో గంటలకి గంటలు చర్చలు పెట్టి మరి వారి వ్యక్తిత్వాన్ని హతమార్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు సిఐడిఏ స్వయంగా జత్వానీయే పెద్ద బ్లాక్మెయిలర్ అని నిర్ధారించిన తర్వాత మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబ సభ్యులు అనుభవించిన మానసిక క్షోభకు ఎవరు జవాబు చెప్తారు? ఆ ఎల్లో గ్యాంగ్ మీడియా యాంకర్లు ఇప్పుడు ఆ అధికారుల కుటుంబాలకు క్షమాపణలు చెప్తారా? ఒక వ్యక్తి రాజకీయంగా నెగ్గడం కోసం ఐఏఎస్, ఐపీఎస్ వ్యవస్థల పరువు తీయడం, పచ్చ మీడియాలో కట్టుకథలు అల్లడం, అసలు ఇదంతా ఏ రకమైన సంస్కృతి? రాజకీయ కక్ష సాధింపు కోసం ఎంతటి దిగజారుడుతనానికైనా సిద్ధపడతారని జత్వానీ ఎపిసోడ్ మరోసారి నిరూపించింది. అసలు ఈ జత్వానీ డ్రామా వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ నాయకులను ఏదో ఒక చిన్న పాయింట్లో ఇరికించేసి పొలిటికల్గా అడ్వాంటేజ్ తీసుకోవటం. అప్పట్లో కూటమి నేతలు హోరెత్తించారు. చూసారా వైసీపీ హయాంలో ఏం జరిగిందో అని మొత్తం మైకులన్నీ పగలగొట్టేశారు. కానీ సిబిఐ ఛార్జ్షీట్తో అసలు రంగు బయటపడేసరికి ఇప్పుడు కూటమి నేతల నోళ్లలో వెలక్కాయ పడ్డట్టయింది. ఒక్క నేత కూడా బయటకు వచ్చి మాట్లాడడం మానేశారు. అప్పట్లో పేజీలకు పేజీలు కథనాలు రాసిన పచ్చపత్రికలు ఇప్పుడు ఈ సిఐడి ఛార్జ్షీట్ వార్తను కనీసం మూలను కూడా సరిగ్గా ప్రచురించలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయాయి.
అంటే మేం తవ్విన గోతిలో మేమే పడ్డాం అన్నట్టుంది కూటమి నేతల పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించడానికి కుట్రలు పన్నుదాం అని అనుకుంటే అది రివర్స్ అయి కూటమి ప్రభుత్వ పరువే గంగలో కలిసిపోయేలా చేసింది. ఇప్పుడు సిఐడియే కదా నిజాలు నిగ్గు తేల్చాక ఏ నోటితో సమాధానం చెప్తారు సార్? ఇప్పుడు సిఐడినే కదా మాట్లాడింది ఇదంతా. ఏం చెప్తారు ఇప్పుడు? అన్నీ మూసి కూర్చోవడం తప్ప వేరే మార్గం లేక మొత్తం సైలెంట్ అయిపోయారు. ఈ మొత్తం ఎపిసోడ్ మనకు నేర్పిన పాఠం ఏంటి? ఫేక్ నెరేటివ్లు, పచ్చ మీడియా ప్రచారాలు తాత్కాలికంగా హంగామా చేయవచ్చు, కానీ న్యాయం నిజం ముందు ఏవి కూడా నిలబడలేవు. కూటమి ప్రభుత్వం రాగానే అధికార మదంతో ఆధారాలు లేని కేసులను తవ్వి బ్లాక్మెయిలర్లను వెనకేసుకొచ్చి రాజకీయం చేయాలని చూసింది. కానీ చట్టం, సాంకేతిక ఆధారాల ముందు ఆ అబద్ధాలు నిలబడలేదు. జత్వానీ గతంలో పలు రాష్ట్రాల్లో కూడా బడా వ్యాపారులను ఇలాగే ముంచిన చరిత్ర ఉందని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అలాంటి వ్యక్తిని పట్టుకుని ఆంధ్రప్రదేశ్లో రాజకీయం హీరోయిన్ని చేయాలని, అంటే రాజకీయంలో భాగంగా హీరోయిన్ని చేయాలని చూసిన కూటమి నేతల తెలివితేటలకు మెచ్చుకోవాలో లేక జాలి పడాలో అర్థం కావటం లేదు. చూశారుగా, ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు, పచ్చ మీడియా మోతలు ఎల్లకాలం పనిచేయవు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేయాలని చూసిన కూటమి ప్రభుత్వ కుట్ర సిఐడి వేసిన ఛార్జ్ షీట్తోనే పటాపంచలైంది. జత్వానీ ఒక కాలాతిమేత బ్లాక్మెయిలర్ అని తేలడంతో ఇప్పుడు కూటమి నేతల పరువేంటో బజార్న పడింది. ఇప్పటికైనా రాజకీయ కక్ష సాధింపులు పక్కన పెట్టేసి ఇచ్చిన హామీలు, ప్రజా సమస్యలపై దృష్టి పెడితే మంచిదని ప్రజలు హితవు పలుకుతున్నారు. ఇది వాటి మన స్పెషల్ స్టోరీ.